హాయ్ హలో అండి. నేను మీ శ్రీనులాక్స్. ఇప్పుడు మనం మైలవరం టు నూజివీడు హైవేలో ఉన్నాం. మనం ఇప్పుడు ఉన్నది వెళ్ళడం అనే ఊరు నుండి చిన్న నందిగామ వెళ్తున్నాం. చిన్న నందిగామలో డాక్టర్ సోమన్ బాబు గారి పాత ఇంటికి వెళ్తున్నామండి. ఆయన నందిగామలోనే పుట్టి నందిగామలోనే ఉండి నందిగామ నుండి సినిమాల్లోకి వెళ్ళారంటండి. ఒకసారి హౌస్ చూడడానికి మనం వెళ్దాం. మనం వెళ్ళే దారిలో ఎటు చూసినా పొలాలే ఉంటాయండి. వరి చేలు పొలాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వ్యూ చూసుకుంటూ మనం డైరెక్ట్ చిన్నందిగా వెళ్దాం. శోభన్ బాబు గారు యాక్టర్గా అవ్వకముందు ఇక్కడ ఉన్నారండి. యాక్టర్ అయిన తర్వాత చెన్నైలో కొంతకాలం, హైదరాబాద్లో సెటిల్ అయ్యారు అనుకుంటా. ఇప్పుడు మనం బయలుదేరిన టైం 5 అయింది. సూర్యాస్తమయ్యే టైం అవుతుంది. సూర్యుడు కిందకి మబ్బుల్లోకి వెళ్ళిపోతున్నాడు చూడండి. వ్యూ కూడా చాలా బాగుంది. మనం ఇప్పుడు ఈ రోడ్లో 4.5 కిలోమీటర్ల వరకు జర్నీ చేసుకుంటూ పోవాలి. పోయేటప్పుడు ఇక్కడ వ్యూ చాలా బాగుంది. అందుకనే మీకు ఈ రోడ్డు కూడా వీడియో తీసుకుంటూ చూపించుకుంటూ తీసుకెళ్తున్నాను. ఇక్కడ పచ్చడి పొలాలు, అన్నీ వరి పొలాలేనండి. ఈ పొలాలు మొత్తం చూసుకుంటూ మనం శోభన్ బాబు గారి ఇంటికి వెళ్దాం. మనం కూడా ఇటు ఆయన ఇంటికి వెళ్ళడం ఫస్ట్ టైము. దారిలో ఎవరైనా కనపడితే అడిగి తెలుసుకుని వెళ్దాం. మన ఛానల్లో రెగ్యులర్గా 2 డేస్ 3 డేస్కి ఒక్కొక్క ఫుల్ వీడియో పెడతానే ఉన్నాం. వీడియోలు ఎక్కడ స్కిప్ చేయకుండానే చూడండి దయచేసి. మనది కొత్త ఛానల్ కదా, మీ అందరి ఆధారంతో ఛానల్ ముందుకు తీసుకెళ్లేటట్టు చూడాలని కోరుతున్నాను. అట్లాగే నేను మన ఛానల్లో చిన్న చిన్న పల్లెటూరులు దగ్గర నుండి దేవాలయాలు అన్నీ ఎక్కడ మంచి మంచి లొకేషన్లు ఉన్నాయి అన్నీ చూపిస్తానే ఉన్నాను. ఈవిడ ఎవరు నడుచుకుని వెళ్తున్నారు, ఈవిని అడుగుదాం. ఈవిని కనుక్కున్నానండి. మనకు ముందు ఒక ఊరు వచ్చిద్దంట. ఈ ఊరు దాటిన తర్వాత నెక్స్ట్ ఇంకొక ఊరు వచ్చింది. ఆ ఊరిలోనే శోభన్ బాబు గారు ఇల్లు అని చెప్పింది. ఇక మనం డైరెక్ట్ వీడియో కంటిన్యూ చేసుకుంటా వెళ్ళిపోదాం. ఇప్పుడు మనకు స్టార్టింగ్లో ఒక ఊరు ఒకటి ఎంటర్ అవుతుంది. ఇక్కడ ఏదో వాలీబాల్ ఆడుతున్నారు చూడండి. ఇది ఒక అందమైన పల్లెటూరు అండి. ఇక్కడ పచ్చడి వాతావరణం, పొలాలు, ఇదంతా రైతులే ఎక్కువ ఉన్నారండి. ఇక్కడ అయితే చాలా బాగుంది చూడడానికి. చూడండి ఒకసారి మీరే చూడండి. ఈ పొలాలు, ఈ ఒక ఊరు, ఈ పొలాల మధ్యలో ఈ రోడ్డు ఎంతో ఆనందింపజేస్తుంది చూడండి. చూడడానికి మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు డైరెక్ట్ మనం శోభన్ బాబు గారు ఉన్న ఊరు మనకి దూరంగా కనపడుతుంది చూడండి. ఇదిగోండి, ఇదే చిన్న నందిగామ. ఇప్పుడు నందిగామ దగ్గరలోకి ఎంటర్ అయ్యాం. ఇప్పుడు మనం వెళ్ళే ఈ రోడ్డు వెళ్ళడం నుండి బయలుదేరాం కదండి. ఇదే రోడ్డు డైరెక్ట్ గణపారం కందులపాడు అడ్డ రోడ్డుకి టచ్ అయ్యింది ఈ రోడ్డు. మనం వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇంక రిటర్న్ వెళ్తాం ఎందుకు, డైరెక్ట్ ఆ రోడ్లోకి వెళ్ళిపోయి అక్కడ ఎండ్ చేద్దామండి వీడియో. ఒకసారి మనం ఊర్లోకి ఎంటర్ అయిపోయాం. శోభన్ బాబు గారింటికి వెళ్దామండి. కాకపోతే అక్కడ ఇంటి దగ్గర ఎవరైనా ఉంటే ఓకే, ఎవరు లేకపోతే హౌస్ వరకు చూసేసి వీడియో తీసి మీకు చూపిస్తాను. శోభన్ బాబు గారు ఊర్లోకి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ మనకి ఆయన హౌస్ ఎక్కడ ఉన్నది మనకు తెలీదు. కొంచెం ముందుకు వెళ్ళాక ఎవరినైనా అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఊర్లో ఉన్నటువంటి ఇల్లులు చూడండి. కొన్ని పురాతనమైన ఇల్లు ఉన్నాయి, కొన్ని ఇప్పుడు రీసెంట్గా కట్టిన కొత్త కొత్త ఇల్లులు కూడా ఉన్నాయి. ఇక్కడ ఎవరో ఒక ఆయన ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. మనం వెళ్ళే దారికి రైట్ సైడ్కి ఒక దారి ఉంది కదండి, ఇదే రోడ్డు. ఆ రైట్ సైడ్కి వెళ్తే శోభన్ బాబు గారు ఇల్లు అని చెప్పారు. ఇప్పుడు ఆ రైట్ సైడ్ నుంచి తిరుగుతున్నాం. ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు అంతా కూర్చున్నారు. ఇదిగోండి, ఇదేనండి శోభన్ బాబు గారి ఇల్లు. ఒకసారి అవునా కదా అని కన్ఫర్మ్ చేసుకోవడం కోసం ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళని అడిగాను. వాళ్ళు అదే శోభన్ బాబు గారి ఇల్లు, 2 ఇళ్ళు ఉన్నాయని చెప్పారు. ఇదిగోండి వెళ్తున్నాం ఇప్పుడు మనం శోభన్ బాబు గారి ఇంటికి. ఇది ఎప్పుడుదో పురాతనమైంది కదండి. కాకపోతే ఆయన వారసులు కూడా ఇక్కడ ఎవరు ఉండట్లేదు కదా.
ఇల్లు కొంచెం పాతగానే ఉంటుంది. లోపలికి వెళ్ళి మనం ఓన్లీ హౌస్ వరకే చూద్దాం. ఏం కదండి, మనం కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎవరైనా ఉంటే దీన్ని బాగు చేసుకుంటారు. ఎవరు ఉండట్లేదు కదా. కాకపోతే ఈ పక్కనే ఉన్న దేవాలయం పంతులు గారు ఉన్నారు. ఆ పంతులు గారు ఈ ఇంట్లోనే ఉంటున్నారంట. సరే ఒకసారి లోపలికి వెళ్దామండి. గేట్ వేసి ఉందండి. ఎక్కడన్నా వాళ్ళ బంధువులు కానీ ఊర్లో వారు కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళని అడిగి తెలుసుకొని లోపలికి వెళ్ళి వీడియో తీద్దాం. గేటు వేసి ఉంది కదా, వాళ్ళ బంధువులు ఇక్కడ ఎవరు ఉన్నారంటండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము వీడియో తీసుకుంటామని చెప్పేసి పర్మిషన్ అడిగి మనం వీడియో కంటిన్యూ చేద్దాం. వీడియో తీసుకోమని చెప్పారండి. ఇప్పుడే లోపలికి ఎంటర్ అయ్యాం. ఇదేనండి శోభన్ హౌస్. ఇదేనండి అలనాటి సోగ్గాడు అలాగే ఆంధ్ర అందగాడు శోభన్ బాబు గారు ఇల్లు. ఈ ఇల్లు మొత్తం చూపిస్తాను. ఇంటి తలుపులు మూసివేసి ఉన్నాయండి. వాళ్ళ బంధువులు ఎవరు లేకుండా మనం డోర్స్ ఓపెన్ చేయకూడదు. ఇంట్లో పంతులు గారు ఎవరో ఉంటున్నారంట, ఆయన కూడా లేరు. ఇంటి లోపల కూడా చూసేవాళ్ళం అండి. ఈ మెసల్లోంచి చూస్తున్నాం, కొద్దిగా కనపడుతుంది కానీ పూర్తిగా కానరావట్లేదు. సరే, ఇక్కడ నుండి ఈ బయట ఇల్లు మొత్తం ఈ వరండా చూసుకుని పక్కనే ఉన్న రెండో ఇంటికి కూడా వెళ్దామండి. అప్పట్లో శోభన్ బాబు గారు ఇల్లు ఇదే టాప్ అనుకుంటానండి. అంటే ఈ ఇల్లు చిన్న పెంకుటి ఇల్లు అంటారు కదా, అది పైన చిన్న చిన్న పెంకులతో ఉంటుందండి ఇల్లు. అంటే ఈ ఎదురు కూడా ఉన్నది పెద్ద పెంకులు, పై కొప్ప ఉన్నది కదండి, అవి చిన్న చిన్న పెంకులు. ఆ పెంకుల పేర్లు కూడా నాకు పెద్దగా ఐడియా లేదు. బంగాళా పెంకు ఏదో అంటారు అనుకుంటా. అలాంటి పెంకులతో కట్టిన ఇల్లు అండి ఇది. ఇల్లు అయితే మట్టికి నాకైతే ఎంత చూసినా చూడాలని అనిపిస్తుంది. అంటే శోభన్ బాబు గారి హౌస్ కదండి, అదో రకమైన ఫీలింగ్గా ఉంటుంది మనకి. ఎంత చూసినా ఇంకా కాసేపు చూద్దాం అని అనిపిస్తూనే ఉంది. సరే, ఇక్కడ నుండి కొంచెం వీడియో తీసుకుంటూ ముందుకెళ్దాం. అప్పట్లో చూసారో తులసి మొక్క ఎట్లా పెట్టుకునేవారు. సరేనండి, ఇంకెక్కడ నుండి వెనక సైడ్కి వెళ్దాం. వెనక సైడ్ కూడా వీడియో తీసి వద్దాం. ఇదిగోనండి, ఇది ఇంటి వెనక వైపు. పంతులు గారు లేరనుకుంటండి, బయటికి లేరనుకుంటా, అందుకనే తలుపులు వేసి ఉన్నాయి. లేదా ఆయన అడిగి ఇంటి లోపల కూడా వీడియో తీసేవాళ్ళం. సేమ్ ఈ ఇల్లు ఎలా ఉందో పక్కన కూడా అలాగ ఉంది. పైన చూసారా, ఇందాక నేను పెంకులు చెప్పా కదా, అవేనండి ఇవి చిన్న పెంకులు. సరే, ఇక్కడ నుండి పక్కింటికి కూడా వెళ్దాం. అప్పట్లో చూడండి పప్పు రుబ్బుకోవడానికి ఇల్లు, రెండు ఇల్లులు కూడా సేమ్ చిన్న పెంకులతో కట్టిన ఇల్లులేనండి. ఇల్లులు మాత్రం రెండు కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ పల్లెటూరు కూడా చాలా బాగుంది. ఇందాక మీకు వీడియో ఫస్ట్లో వాళ్ళ బంధువుల అబ్బాయి ఒక ఆయన కనపడి వీడియో తీసుకోమని చెప్పాను కదండి. ఆయన గురించి ఏమన్నా చెప్పమని చెప్పాను. కాకపోతే ఆయన ఎందుకులే అబ్బా, అవసరం లేదు, మీరు వీడియో తీసుకుని వెళ్ళండి, అందరికీ తెలిసిన విషయమే కదా అని చెప్పేసి ఆయన చెప్పారు. సరే, ఇక్కడ నుంచి మనం ఈ కొబ్బరి చెట్లు, ఈ నందిగామలో ఉన్నటువంటి శోభన్ బాబు గారి హౌస్ ఇవన్నీ చూసుకుని మనం ఈ ఊరు మొత్తం ఒక రౌండ్ తిరిగి, ఇలాంటి ఇల్లే ఇంకొక ఇల్లు కూడా ఉందండి, మరి అది శోభన్ బాబు గారితో కాదో నాకు తెలియదు. సరే, ఇక్కడ నుండి బయటికి వెళ్దామండి. ఇగో శోభన్ బాబు గారు ఇంటికాడ నుంచి మనం స్టార్ట్ అయ్యాం. ఈ ఊరు ఒకసారి అలా వెళ్ళి రౌండ్ తిరిగి వద్దాం. ఇలాంటిదే కొంచెం ముందుకెళ్తే సేమ్ బంగాళా పెంకు ఇల్లు, అది మన ఎదురుగుండా కనపడుతుంది కదా, అదేనండి. సేమ్ చిన్న పెంకులతో కట్టిన ఇల్లు ఇది పురాతనమైందే. ఇలాంటిదే సేమ్ ఇంకోటి కూడా ఆ గుడికి ఆపోజిట్లోనే ఉంది. ఇప్పుడు మనం ముందుకెళ్ళి లెఫ్ట్ తిరిగితే మన ఎదురుగుండా కనపడుతుంది చూడండి ఇల్లు, అదిగోనండి. పెద్దగా కనపడుతుంది కదా గోడలో, ఈ ఇల్లేనండి. శోభన్ బాబు గారు ఇల్లు, ఈ ఇల్లు రెండు ఇంచుమించులో ఒకేలా ఉంటాయి. ఒకసారి వెనక నుంచి కూడా చూపిస్తా చూడండి. అదిగో శోభన్ బాబు గారి హౌస్. ఈ రెండు కూడా పురాతనమైన హౌస్లాగే ఉంటాయి. ఇక్కడ ఒక దేవాలయం ఉంది చూడండి. సరే, ఇక్కడ నుండి మనం ఇందాక ఈ ఊరి పెద్దలను అడిగాం కదండి, శోభన్ బాబు ఇల్లు గురించి అడిగాం కదండి. ఇప్పుడు అక్కడికి వెళ్దాం. అక్కడ నుండి కందులపాడు అడ్డ రోడ్డుకి వెళ్దాం. ఇందాక మనం ఇదే రోడ్లో వచ్చాం కదా, ఈ రోడ్లో కాకుండా ఇదే రోడ్డు బారుగా ఇటు వెళ్ళిపోదామండి. ఎందుకంటే ఆల్రెడీ నేను అటు నుంచి వీడియో తీసుకుంటూ వచ్చాను.
ఇప్పుడు ఇక్కడ మిగిలిన ఊరు కూడా వీడియో తీసి ఈ వీడియో అక్కడితో ఎండ్ చేస్తానండి. అంటే ఈ శోభన్ బాబు గారి ఊరు చిన్న నందిగామ అని అంటారు. మనం వచ్చింది మైలవరం రోడ్లోంచి వచ్చాం. ఇప్పుడు వెళ్ళబోయేది చీకొండూరు నుండి కందులపాడు నుండి గణపారం వెళ్ళే రోడ్డు. ఆ రోడ్లోంచి అంటే చిన్న నందిగామకి వెళ్ళడానికి 2 రోడ్లలోంచి కూడా ఈ శోభన్ బాబు గారి ఊరికి రావచ్చు. అందుకని ఈ వీడియో అక్కడ దాకా తీసుకెళ్ళండి. ఇదిగోనండి గణపారం కందులపాడు రోడ్డు ఇది. మనం ఇప్పుడు రైట్ సైడ్కి వెళ్ళాలి. ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోలతో మీ ముందు ఉంటాను. నాకు కొంచెం డౌట్ వచ్చి ఇతను అడిగానండి, ఇటే రైట్ సైడ్కి వెళ్ళాలని చెప్పాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.